హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజు వీడియోలో కానా గిడతలు, కానా గంతలు, అరటికాయ చేపలు. ఈ చేపనైతే ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తారండి. మేము ఉండే ఏరియాలో అయితే ఎక్కువ అరటికాయ చేపలు అంటారు, కానా గంతలు అని కూడా అంటారండి. ఇవేంటంటే ఇవి 4 చేపలండి. 100 రూపీస్ అనమాట. ప్రైస్ అయితే చాలా తక్కువ, టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంచుమించు పులస చేపలా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. టేస్ట్ అయితే మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. ఇదేంటంటే చిన్న చేపలు అయితే మనం చేప పాలంగా అయితే వండుకోవచ్చు. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి 1, 2 కింద అయితే కట్ చేశారండి. ఇవేంటంటే నీట్గా రాళ్ళ ఉప్పు, పసుపుతో అయితే నీట్గా క్లీన్ చేసేసానండి. వీటితో అయితే నేను ఇగురు చేద్దాం అనుకుంటున్నాను. పులుసు కూడా చేసుకోవచ్చు. ఇగురు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చేపలు అయితే నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా. ఇంకా స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. తగినన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫిష్ అనేవి ఇలా తక్కువ ప్రైస్కి దొరికేవైతే చాలా టేస్ట్గా ఉంటాయండి. మాకైతే ఇలా చాలా చాలా ఇష్టం అన్నమాట. అప్పుడప్పుడు ఇలా తెచ్చుకొని మేము కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. మనకు చూడండి 4 చేపలు 100 రూపీస్ అంటే అసలు ప్రైస్ ఎంత బాగుంది. మనకి మంచి సీ ఫుడ్ ఐటెం అయితే మనం టేస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా కొంచెం ఆయిల్ వచ్చే విధంగా ఫ్రై అయ్యాక ఒక 2 టమాటాలు అయితే ప్యూరీ చేసుకొని అందులో వేసుకొని మూత పెట్టుకున్నానండి. మనకి పచ్చివాసన పోయే వరకు టమాటో అయితే ఫ్రై చేసుకొని ఇందులోనే మనకి తగినంత ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను. చూడండి, ఉప్పు కారం తగిలాక కూడా మనకి ఈ విధంగా ఆయిల్ వచ్చేలా ఫ్రై అయితే పచ్చివాసన అనేది పోతుందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది దిగుతుందన్నమాట. చూడండి, టొమాటో ప్యూరీ అయితే చక్కగా ఫ్రై అయ్యిందండి, వేగిపోయింది ఆయిల్ వచ్చేలాగా. మనం ఈ చేప ముక్కలు అనేవి ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. చూడండి, ఇలా వేసేసుకొని కొద్దిగా గరిటెతో ఎక్కువగా ప్రెస్ చేయకుండా కొంచెం కలిపేసుకోవాలండి. లేదంటే మనం క్లాత్ పట్టుకొని కడాయితో పాటు ఇలా ఇలా కుదుపుకున్నా కూడా మనకి కలిసిపోతాయి. గరిటె పెట్టినా కూడా ఏం కాదండి. చూడండి, ఈ విధంగా బాగా మనకి టొమాటో గ్రేవీ అంతా కలిసేలాగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకొని కొద్దిగా ఇవి కొంచెం మునిగినన్ని వాటర్ అయితే సరిపోతాయండి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి ఫిష్ అనేది చిదిగిపోయి ముళ్ళు అనేవి మొత్తం చెదిరిపోతుంది అన్నమాట. కర్రీ అంతా జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఫిష్ కూడా ఈవెన్గా అయితే ఉడికిపోతాయండి. చూడండి, ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి 1 మినిట్ అయితే జస్ట్ అలా మూత పెట్టానండి. చూడండి, కానా గడిసెల కర్రీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మంచి స్మెల్, టేస్ట్తో అయితే అదిరిపోయిందండి. మీకు రెసిపీ నచ్చితే మీరు కూడా ఈ ఫిష్ దొరికితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. దీంతో పులుసు కూడా మనం చేసుకోవచ్చండి. చూడండి, రెసిపీ నచ్చితే అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.